రమ్య, ఏంటిగా బేబీ కేర్ సెంటర్ లో ఉన్నావు? నడు. ఎక్కడికండి? అరే తెలియనట్టు మాట్లాడుతుంది. నిన్నటితో నీ పురిటి సెలవులు అయిపోయినాయి. ఇవాళ నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతే లాస్ ఆఫ్ పే. 680 రూపాయలు 70 పైసలు కట్టు. నడు అమ్మా నడు. ఏంటండి, మీకు డబ్బు ముఖ్యమా పిల్లలు ముఖ్యమా? నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావా, పగబట్టి పెళ్లి చేసుకున్నావా? పిల్లలు వద్దు అని చెప్పాను, విన్నావా? అయినా రమ్య, ఇది కొంపనుకున్నావా, కోళ్ళ ఫార్మ్ అనుకున్నావా? కోడి గుడ్లు పెట్టినట్టు పిల్లల్ని పెట్టావు, నా గుండె పగల కొట్టావు. వీళ్ళ ముగ్గురిని బరాయించాలంటే ఉద్యోగమే కాదు, ఓటీ చేయాలి, రిక్షా కూడా తొక్కాలి. మీరు రిక్షా నడుపుతారో ఆటో నడుపుతారో నాకు అనవసరం. నేను మాత్రం పిల్లల్ని వదిలిపెట్టి రాను. రమ్య, మాటింటో నేర్చుకో. ముందుగా మునగ తీసుకూర్చోకు. ఎందుకు బామ్మర్ది టెన్షన్ అయిపోతావు? సిస్టర్ క్యారింగ్ అనగానే వాస్తు చూశాను, అప్పుడే నాకు అర్థమైపోయింది కొంప కోళ్ల ఫారం అయిపోద్దని. అందుకే మేము అడ్వాన్స్ గా వచ్చేసాం. అక్క నువ్వే పట్టించుకోకు, వీళ్ళని చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. ఇదిగో ఈ గ్రీన్ బాబు నేను చూసుకుంటాను. ఇదిగో ఈ ఎల్లో చెడ్డి బాబుని నేను చూసుకుంటాను. ఇదిగో ఈ రెడ్ చెడ్డి నాది. టెన్షన్ క్లియర్ కదా? ఇద్దరు ఆఫీస్ వెళ్ళారండి. బంగారు కోడి పెట్ట వచ్చానండి. ఏమిటి పిచ్చి పాటలు? ఈ కోళ్ల ఫారం చూశాక నీ చేత కూడా 4 గుడ్లెట్టిద్దామని. నువ్వు పుంజు అన్న విషయం మర్చిపోయి చాలా ఏళ్ళైంది. నువ్వు కోతకొచ్చేసిన సంగతి కవర్ చేసుకోక్కర్లేదు. మీ మాంగారు నీ స్కూటర్ కొని పెట్టారా? కొనిపెట్టారు సార్. అవును సార్, మీ మాంగారు మీకేం కొనిపెట్టారు? మా మాంగారు నాకు రైలు బండి కొని పెట్టారు. కాకపోతే పట్టాలు నన్నే వేయించుకోమన్నారు. నా మనసంతా పిల్లల మీద ఉంది. పదండి ఇంటికి వెళ్దాం. ఇప్పుడే కదా ఇంటి నుంచి వచ్చాం. ఇప్పుడు వెళ్ళిపోతే ఈ రోజు శాలరీ కట్ అయిపోతుంది. అబ్బా, నా ధ్యాస అంతా పిల్లల మీద, మీ ధ్యాస అంతా బడ్జెట్ మీద. ఇప్పుడు మీరు నన్ను ఇంటికి తీసుకెళ్ళకపోతే నేను ఆటోలో వెళ్ళిపోతాను. అమ్మో వద్దు, ఆటోలో అయితే 50 రూపాయలు అవుతుంది. నేనే నిన్ను దింపేసి వస్తాలే. వీడేడు పాపడం లేదు. అదే నాకు మండుద్ది. నీ ఫేస్ బాబుకి దూరంగా పెట్టరా, ఆపుతాడు. ఏంటి డార్లింగ్? బాబుకి పాలు పట్టించండి. అవును, ఇందాక ఓ బాటిల్ ఇచ్చావు, అందులో పంచదార వేయలేదేటి? మర్చిపోయాను. అవును, పంచదార వేయలేదని మీకెలా తెలిసింది? నా అగ్నేయ కడుపులో ఆకలేసి ఖాళీగా ఉంటాను, అదేసి పూడ్చా. ఏడ్చినట్టుంది. పాపం ఎంత ఆకలేసిందో ఏమో. ఇప్పుడైనా పట్టించండి. నేను చిన్నమ్మాయి, ఆ పాటలు పాడేది పిల్లలకు కాదు, దయ్యాలకు. ఇదిగో పాలు. పాలొద్దు, కాఫీ కావాలి. పాలు నీకు కాదు, బాబు. బాబుకి అవసరం లేదు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. అదేమిటి? చీకటి పడంగానే మేము ఏం తాగుతాడే క్వార్టర్, దాంట్లో చెంచాడు పట్టించాను. అప్పటి నుంచి ఏ పాట పాడినా హ్యాపీగా నిద్రపోతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, నీ చేతులు పడిపోను. బాబుకి బ్రాంతి పట్టించావా? ఏం పర్లేదు, నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు మా అమ్మ చెంచాడేంటి క్వార్టరే పట్టించింది. నేనైతే గన్నెర పాలు పోసేదాన్ని. అది సరే గాని తిరుపతి ఎక్కడా? అక్కడెక్కడో పిల్లాడికి మొహం చూపించి భయపెడుతూ ఉంటాడే. తిరుపతి, తిరుపతి, తిరుపతి. ఏమిటి హడావుడి పడుతున్నారు? తిరుపతి కనిపించడం లేదు రమ్య. చేతులు బాబు కూడా ఉన్నాడు. వాడు బయటే నుంచున్నాడు. వాడి చేతిలో బాబు లేడే. లేడా? తిరుపతి, తిరుపతి, బాబు ఎక్కడరా? బాబుకి చెమట పట్టి ఏడుస్తుంటే ఏసీ రూమ్ లో పడుకోబెట్టాను. మన ఇంట్లో ఏసీ రూమ్ ఎక్కడరా? ఉంది, రండి చూపిస్తాను. రండి రండి, త్వరగా రండి. ఇదిగో ఇందులోనే పడుకోబెట్టాను. బాబుకి ఏం కాలేదు కదా? ఫ్రిడ్జ్ రిపేర్ లో ఉంది కాబట్టి మన బాబు మనకు దక్కాడు. సరే టెన్షన్ పడకు, ఏం కాలేదు కదా. ఒరే బండోడా, బాబుని ఫ్రిడ్జ్ లో పెట్టడం ఏంట్రా? బాబుకి చెమట పట్టింది. అదే నాకు మండుద్ది. రేపు బాబుకి జలుబు చేస్తే తీసుకెళ్లి పొయ్యిలో కూర్చోబెడతావా? నీ అబ్బా, నీ బోడి తెలివితేటలకి నిన్ను కోన్ బనేగా కరోడ్పతికి పంపమని మీ అమ్మ రికమెండేషన్ ఒకటి. నిన్ను కాదురా, నిన్ను కన్నదికు దాన్ని పంపాలి అసలు. నేను వెళ్ళను. అయ్యో బాబోయ్. ఏంటమ్మా, ఇంకా దాని గురించే బాధపడుతున్నావా? ఏదో పిల్లాడు తెలియక చేశాడు, బాధపడకు. ఇక మీద నా పిల్లల్ని ఎవరి దగ్గర వదిలిపెట్టను. నేను నా జాబ్ కి రిజైన్ చేస్తాను. ఏంటి, రాజీనామా చేస్తావా? వద్దొద్దు. పిల్లల మీద నాకు మాత్రం ప్రేమ లేదనుకుంటున్నావా? సరే, నువ్వెవరిని నమ్మద్దు, కానీ రాజీనామా అని మాత్రం అనకే. పిల్లల్ని చూసుకోవడానికి నేను వేరే ఏర్పాటు చేస్తాను. లోపలికి కదా, వస్తాను.
ఎవరు బావా మీ రిలేషన్సా? ఆ, ఈ క్షణం నుంచే. రమ్య ఎవరో చెప్పుకో. అయ్యో ఊరుకోనానా? అయ్యో ఏంట్రా పుచ్చుకుండా రమ్య తను సొనాలి. బాంబే నుంచి వచ్చి ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటుంది. నైస్ గర్ల్. ఇక నుంచి మన ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటుంది. సొనాలి నా భార్య రమ్య. నమస్తే. ఇక మీ పిల్లల గురించి ఏ దిగులు పడద్దు. నేను దగ్గరుండి పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటానక్క. అక్క వర్షాలు కలుపుకునే ముందు కొంచెం వెనక ముందు చూసుకోవాలి. అక్క వీళ్ళంతా ఎవరు పనివాళ్ళ? పని వాళ్ళు సోఫాలో కూర్చొని టిఫిన్ తింటారా? ఏదో తెలియక అందలే అక్క. అందుకే చూసిన వాళ్ళందరూ పని వాళ్ళు అనుకుంటారని నేను మీ ఆయన పక్కన కూర్చాను. నేను అతని అక్కని ఈ ఇంటికి పెద్ద దిక్కుని. నేను దీని మొగుణ్ణి, దీనికి ఉన్న ఒకే ఒక దిక్కుని. ఏ దిక్కు లేక ఇంట్లో పెద్ద దిక్కు అయి కూర్చున్నాడు. రండి ఓసారి లోపలికి రండి. సొనాలి, ఐఎమ్ రవి, స్పెషల్ విఐపి ఆఫ్ దిస్ హౌస్. రమ్య ఇస్ మై సిస్టర్, పద్మనాభం ఇస్ మై బావా. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు కాదు, అసలు అవ్వదు. ఈ దగ్గులు బాజీ ఆవర్రగడికి ఎవడెత్తాడు పిల్లల్ని? టోటల్ గా అది వాస్తులేని బాడీ. ఓ పని పాట ఇడికి. నువ్వేదో పెద్ద స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు మాట్లాడతావేంటి? ఐఎమ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఓహో. ఐఎమ్ వాస్తు శాస్త్రజ్ఞ, అబ్బో. వాస్తు ప్రవీణజ్ఞ, వాస్తు దైవజ్ఞ. టోటల్ గా నిర్లజ్ఞ. బాత్రూమ్ ఎక్కడ కట్టాలి, లెట్రిన్ ఎక్కడ కట్టాలి, ఎవరు అడగకపోయినా అడ్వైస్ లిస్ట్ తిరుగుతుంటాడు. హలో ఆంటీ. He is my son by ఆ name. పేర్లు ఎందుకులే, ఈ ఆకారానికి ఈయన ఫాదర్. మనిషి కడుపులో పంది పిల్ల పుడుతుందని అప్పట్లో వీరబ్రహ్మం గారు చెప్పారే, ఇదిగో వీడి గురించే. నాన్న నన్ను ఎందుకు అన్నావు? అదొక ట్రాజడీ స్టోరీ రా. 8 years బ్యాక్ మీ అమ్మని సెకండ్ షోకి రమ్మన్నాను. వద్దనో ముద్దిచ్చింది, పడమరగా పక్క మీదకి తోసింది, ఉత్తరంగా కన్ను కొట్టింది, నైరుతిలో గిల్లింది. అన్ని వాస్తు దోషాలే, శంకుస్థాపన జరిగిపోయింది. షటప్ సోనాలి, తప్పుగా అనుకోవద్దమ్మా. మా ఇంట్లో మేమందరం ఓపెన్ గా ఉంటాం. పని మనిషి అంటున్నారు, చూస్తే అలా లేదే. అన్ని తెలుసుకునే తీసుకొచ్చారా? పిల్లల్ని చూసుకోవడానికి పని మనిషి ఎవరైనా ఉన్నారని పచారీ షాప్ లో అడుగుతా ఉంటే తనే వచ్చి 200 ఇస్తే పని చేస్తాను, మీ ఇంట్లో ఉన్నిస్తే చాలు అంది. అంత చౌకగా ఎవరు దొరకరు కదా, లక్కీగా దొరికింది, తీసుకొచ్చేసాను. ఇంత తక్కువ కప్పుకుందంటే నాకేదో అనుమానంగా ఉంది. ఎవరో ఏమిటో, వెంటనే పంపించేయండి. ఇదిగో చూడు, ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది నేను విన్నాను కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్. ఇక నుంచి నేను చెప్తాను, నువ్వు విను. సొనాలి ఇక్కడే ఉంటుంది అంతే. ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలి అవుతుందా? పాలు తాగినానా? నా బంగారు కొండ కదా. వచ్చమ్మా రాయి. అక్క ఇల్లంతా అగరబత్తులు పొగతో మేఘాలు కమ్మేశాయి. పొగతో ఇబ్బందిగా ఉందా? అబ్బే అగరబత్తులు ఖర్చైనా ఇల్లు దేవుడి గుడిలాగా ఉంది. నా వరకు ఇల్లు దేవాలయమే. ఇంకొన్న లాగండి, ఇంకా మార్చేస్తాను. అక్క స్నానానికి నీళ్ళు రెడీ చేశాను, వెళ్ళి స్నానం చేయండి. నైస్ గర్ల్ కదా. సునాలి వచ్చేస్తుంది. ఈ దరిద్రుడు పర్మనెంట్ గా పడుంటేనే బెటర్. నీచుడా, సింహం నిద్రపోతుంటే చిట్టులకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా? సారీ బ్రదరు, ఇదిగో అదువేనో సరిస్తే నేను కూడా దూకుంటాను. జస్ట్ వెయిట్. ద్రోహి, తట్టి బ్రదర్. అబ్బాస్ క్రాఫ్ట్ లాంటి నా క్రాఫ్ట్ నే చెడగొడతారా నువ్వు? గుడ్ మార్నింగ్. వెరీ లవ్లీ మార్నింగ్. వాస్తు బాగుంది. గుడ్ మార్నింగ్. ఏంటైన క్రాఫ్ట్ పిచ్చి పిచ్చిగా ఉంది? తల్లో పేల ఫ్యాక్టరీ ఉంది కదా, గీకి గీకి అలా తయారై. పేలున్నాయా? షుగర్ పేషెంట్ కదా, పేలు షుగర్ తాగి తాగి వేలకి వేల తయారైపోయినాయి. ఆయనకు షుగర్ కూడా ఉందా? మొన్న పచ్చకామలు వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయింది. పచ్చకామర్లా? చీప్ లిక్కర్ తాగితే పచ్చకామలు రావా మరి? అయ్యో, ఆయన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా? చీప్ లిక్కర్ తాగుతారా? రే చీకటి వల్ల కళ్ళు కనపడక అప్పుడప్పుడు ఫినాయిల్ కూడా తాగేస్తారు. నాకు రేచెక్కట పచ్చకామెరలా, నాకు షుగర్ రా. డౌటా? నీ పేగు పిడేలు వాయించేస్తాను రా. ఉన్న మాట బీపీ ఎలా పెరిగిపోతుందో చూడు. నీ చర్మ వ్యాధులన్నీ దాచిపెట్టి నాకు లేని రోగాలు అంట కడతావురా? నాకు శర్మేద. మరి కుక్క పిక్కలు గోక్కున్నట్టు గోకుడేంటి? పడుతుంది కాబట్టి గోక్కుంటున్నాను. గోకుడు కాదురా, పుళ్ళున్నాయని చెప్పు. జాలిం లోషన్ రాయకుండా నిద్రపోవు, నువ్వు నన్ను కామెంట్ చేస్తావా? అయినా మీకే జబ్బులుంటే నాకెందుకు గాని, వెళ్ళి స్నానం చేసి రండి. అలాగే. 8 దాటితే టిఫిన్ క్లోజ్.